అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, తెలుగు సినిమాల్లో మనకి నటులు రకరకాలుగా ఉంటారు. ఒకటి ప్రధాన పాత్రలు పోషించే నాయకులు నటన మీదో లేపోతే ఆ తెర మీద కనపడే ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు. కానీ తెలుగు సినిమాలంటే నాకు మొదట ఎక్కువ శాతం గుర్తొచ్చేది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు. వాళ్ళు మనకున్నంత స్ట్రాంగ్‌గా సినిమా ఇండస్ట్రీలో లేరని నమ్ముతాను. అలా మనకున్న కోటాను కోట్ల మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో ఒకరైన రాజ్ మధురాజ్ గారితో ఇవాళ మాట్లాడబోతున్నాం మనం. ఆయన ఎందుకంత ప్రత్యేకం అని అనుకుంటున్నానో ఆయనతో మాట్లాడుతున్నప్పుడే తెలిసిపోతుంది మనకి. నమస్కారం రాజ్ గారు. బాగున్నారా? సో, ఎలా ఉన్నారండి మీరు? ఇంటి పట్టునే ఉండాల్సొస్తోంది. కొంతమంది బాధపడుతున్నారు. మీలాంటి వాళ్ళకి బాధ ఉండకూడదు. ఎందుకంటే పుంఖాలుగా మీరు రాసుకుంటూ పోతారేమో, పుస్తకాలు చదువుతూ ఉంటారేమో కదా! Yeah, అది యాక్చువల్లీ I'm not a full-time actor. Of course, I'm a writer, but దానికంటే also work for Prasad Labs, Prasad Productions కి వాళ్ళ resident manager, and Prasad Productions కి we are also planning to do some ఇవన్నమాట films and web stuff. So దాని గురించి we have been making some inroads into content, దీన్ని డెవలప్ చేయటము దానిలో ఉన్నాం మేము ఫర్ ద పాస్ట్ అబౌట్ 1.5 years. సో ఇది వీళ్ళ పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ మళ్ళీ రెజ్యూమ్ అయినాయి కాబట్టి మాకు ఇంట్లో కాదు, యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ ఎవ్రీడే. యా బట్ యా గివెన్ ఏ ఛాన్స్ ఐ వుడ్ హావ్ జస్ట్ స్టేట్ బ్యాక్ అండ్ రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అదే మీ ప్రొఫైల్ చూస్తే కూడా యాక్టర్ గా ఎక్కువ మందికి తెలిసేమో గానీ ఒక డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, నటుడిగా, ప్రొడ్యూసర్ గా, ఐ థింక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు కదా మీరు. దాసనారాయణ మొదటిదా మీది? ఒసే రాములమ్మ స్టార్టింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒసే రాములమ్మ నా ఫస్ట్ ఫిల్మ్. ఒసే రాములమ్మ అండ్ కళ్యాణ ప్రాప్తిరస్తు రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి. సో యా ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే ఫస్ట్ రావటము. దాని ముందు యాక్చువల్లీ కొన్ని అప్పుడే టెలివిజన్స్ ఇదవుతున్నాయి, అంటే జెమినీ, ఈటీవీ ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అబౌట్ 95-96. సో ఆ టైంలో వీ హ్యావ్ గివెన్ సమ్ ఐడియాస్ ఇచ్చామన్నమాట. కేఎస్ రామారావు గారి ద్వారా జెమినీకి ఇచ్చాము. సో అవి కొన్ని తీసి వాళ్ళలో సింగిల్ ఎపిసోడ్స్ అవి రన్ అయినవన్నీ ఉన్నాయి. బట్ యా ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సే దాసరి గారి దగ్గరే స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కాక మీరు విడిగా ఇలా కథలు, కవితలు రాయడం, అది కథలు మేము చదివాను, నేను కొన్ని రచనలు అవి చదివాను. బట్ అది మీరు విడిగా అఫీషియల్ గా అధికారికంగా పత్రికలకు పంపడాలు లేకపోతే ఏదైనా వాటిలో సంపాదకీయాలు అవి చేయడం చేస్తారా? ఓన్లీ సిరా పబ్లిష్ అయింది అంతే, అంతకంటే వేరే పబ్లిష్డ్ ఇవేవి లేవు నావే. బికాజ్ ఫస్ట్ నుంచి నాకున్న ఒక రిస్ట్రిక్షన్ అనుకోండి, లేదా నా స్టైల్ని నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, నేను సినిమా విజువల్కి ఇదిగా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఈవెన్ చిన్న చిన్న ఒక 4 లైన్ల ఫేస్బుక్ పోస్ట్ అయినా సరే నేను అలానే రాస్తాను, ఒక విజువల్ లాగా రాస్తాను దాన్ని. సో ఆ స్టైల్లో ఇన్ఫాక్ట్ సిరా అనే నవల నాది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నవంబర్లో లాంచ్ చేశాము. సో ఆ నవల కూడా బేసిక్గా ఏంటంటే, ఒక స్క్రీన్ ప్లే రాశాక దాన్ని నవలగా రాస్తే బాగుంటుంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ లేయర్స్ అండ్ సో మెనీ క్యారెక్టర్స్, సో మెనీ డీటెయిల్స్. ఒక సినిమాలో మనం ఎక్స్ప్లోర్ చేయలేని ఇవి చాలా ఉన్నాయి దానిలోని. నవల రాస్తే బాగుంటుంది అని చెప్పని దెన్ ఆ ఐడియా వచ్చాక దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ ఎ లాట్. సో అట్లా ఒక స్క్రీన్ రైటర్ టర్న్డ్ నావల్ రైటర్ గానీ, నాట్ ది అదర్ వే అరౌండ్. సో నా ఎప్పుడు స్టోరీస్ రాసుకున్నవి ఉన్నాయి, కానీ స్టోరీస్ మోర్ ఫర్ ఫిల్మ్స్ అండ్ దీనికోసము స్క్రీన్ ప్లేస్ కోసం రాసుకున్నవి తప్పించి స్టోరీస్ ఇన్ మ్యాగజైన్స్ అట్లాంటివి ఎక్కువ లేదు. ఇన్ఫాక్ట్ నాన్నగారు రాశారు, నాన్నగారివి కనీసం ఒక 10-12 దాకా పబ్లిష్ అయినాయి, బట్ నాట్ మైన్. మీకు చిన్నప్పటి నుంచి ఉందా అండి ఆ కుటుంబ వాతావరణం, ఈ అక్షరం వైపు, సాహిత్యం వైపు ఆసక్తి, మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు
మీకు ఎలా కలిగింది ఆసక్తి అది? యా ఇట్స్ అంటే నాన్నగారు హీ బాగా బాగా ప్రొలిఫిక్ రీడర్ అండ్ హీ వాస్ టు ఇందాక చెప్పినట్టుగా కొన్ని కథలు వీటిలో పడ్డాయి. అప్పట్లో వచ్చిన జ్యోతి, స్వాతి తర్వాత లేటర్ వచ్చినాయి. బట్ స్వాతి మంత్లీ ఉండేది ఇంతకుముందు. స్వాతి మంత్లీ, జ్యోతి, యువ వీటిలో పబ్లిష్ అయినాయి. ఇవి కాక తర్వాత కొన్ని స్వాతి వీక్లీ వచ్చాక కూడా భూమిలో పబ్లిష్ అయినాయి, ఆంధ్రభూమిలో. సో అవి అంటే పబ్లిష్ అయిన ఇది పక్కకు పెడితే ఈ మే నాట్ బి అ గ్రేట్ ప్రొఫైల్ ఇన్ పబ్లిష్ రైటింగ్. దానికంటే ఏంటంటే ఒక 2 బీరువాల నిండా పుస్తకాలు ఉండేవి. నేను ఇందాక చెప్పిన మ్యాగజైన్స్ అన్ని కూడా దే యూస్ టు పబ్లిష్ నావెల్స్. ఎవ్రీ ఇష్యూ తోటి ఒక నావెల్ ఇష్యూ వచ్చేది వాళ్ళకి. అట్లాగే విజయ, వీటన్నిటి కూడా నావెల్స్ వచ్చాయి. ఈ నావెల్స్ అవి కాక ఎంఎస్కో ఎప్పుడు కొత్త పబ్లిష్ అయినా సరే దాన్ని కొనేసేవారు నాన్నగారు. అట్లా ఒక 2-3 వేల పుస్తకాలు ఈజీగా ఉండేవి ఇంట్లో. అయితే నేను పెద్దగా 2-3 వేలు చదివింది లేదు, కానీ ఆ పుస్తకాల మధ్యలో పడుకొని తెగ ఆలోచించేవాడిని. అదైతే ఉండేది నాకు. సో యా, ఐ మీన్ ఐఎమ్ అమాంగ్ బుక్స్, నో డౌట్ అబౌట్ దట్. నేను ఎన్ని చదివాను, ఎంత దాని నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే చెప్పడం కష్టమే. ఐ వుడ్ రాదర్ సే అంటే తెలుగు ఎక్కువ చదివేవారు. నాన్నగారు సేకరించిన పుస్తకాలన్నీ కూడా తెలుగు ఉండేవి. ఈవెన్ నావెల్స్ లైక్ బుచ్చిబాబు, తర్వాత గురజాడ్ గారివి, చిలకమర్తి, పానుగంటి, వీళ్ళందరూ కూడా బుక్స్ ఉండేవి. సాక్షి సంపుటాలు మొత్తం చదివాం మేము. ఈయనవి మన విశ్వనాథ గారివి సగం చదివాను. అప్పట్లో ఆబ్వియస్లీ అర్థమయ్యేది కాదు ఎక్కువ. సో పాయింట్ ఈస్, తెలుగు నుంచి నెమ్మదిగా ఇంటర్నేషనల్ దీనికి మేబీ అబౌట్ 18-19 ఆ టైంకి నెమ్మదిగా మైగ్రేషన్ స్టార్ట్ అయింది మాది. బట్ నేను పర్సనల్గా ఏంటి అంటే ఐ నెవర్ వాజ్ ఇన్ టు దట్ ఇంటలెక్చువల్ రైటింగ్ మీద నేను ఎక్కువ ఐ వాజ్ నాట్ అట్రాక్టెడ్. టు బీ ఆనెస్ట్, ఐ వాజ్ అబౌట్ 16-17 ఆ ఏజ్కి వచ్చేటప్పటికి ఎండమూరి, మల్లాది, ఎర్రంశెట్టి సాయి అప్పుడు రెగ్యులర్గా వాళ్ళు పబ్లిష్ అవుతున్న నావెల్స్ అండ్ సీరియల్స్, ఫిక్షన్, దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ దాని నుంచి ఇమ్మీడియట్లీ ఐ మైగ్రేటెడ్ టు సిడ్నీ షెల్డన్స్ అండ్ జెఫ్రీ ఆర్చర్స్ అండ్ జాన్ గ్రిషమ్స్. పర్హాప్స్ నేను రాయాలి అనుకున్న ఇది ఒక బీజం డెఫినెట్లీ ఎండమూరి వీరేంద్రనాథ్, బట్ దాన్ని బాగా తీసుకువెళ్ళింది మాత్రము సిడ్నీ షెల్డన్ అండ్ జెఫ్రీ ఆర్చర్. వాళ్ళ నావెల్స్ అన్నిటికీ నా ఓన్ వర్షన్స్ నేను రాశాను. తెలుగు సినిమా ఒక స్క్రీన్ మీద రాయాలంటే ఎలా రాయాలి, ఎలా మన క్యారెక్టర్స్ ఎలా ఇచ్చేయాలనేది మేబీ అట్ అరౌండ్ 24 ఆర్ ఈవెన్ లిటిల్ బిఫోర్ దట్, మేబీ 22-23 ఐ స్టార్టెడ్ రైటింగ్ దట్. ఎరిచ్ సీగల్, సో వీళ్ళందరికీ కూడా రాశాను. దాదాపు అబౌట్ 10-12 నావెల్స్ వాళ్ళవి తెలుగుకి అన్వయిస్తే ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇదవుతుంది, దాని గురించి దానికి కావాల్సిన రీసెర్చ్ చేయటం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఋషి స్టోరీ, ఋషి ఇస్ అ ఫిల్మ్ ఐ మేడ్. ఋషి స్టోరీకి నాకు బాగా గొప్ప ఇన్స్పిరేషన్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా బేస్ పడింది డాక్టర్స్ అని ఎరిచ్ సీగల్ నావల్. సో ఆ నావల్ చదువుతూ ఉంటే ఐ రోట్ సో మచ్ ఆఫ్ నోట్స్, పక్కన వేరే చదువుతూనే రాసుకునేవాడిని. అంటే బాగా చిన్నప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ ఒక ఇంగ్లీష్ నావల్ చదువుతుంటే మనం పక్కన వొకాబులరీ నోట్స్ రాసుకుంటాం. అలాంటి నోట్స్ నేను ఆల్మోస్ట్ ఒక 20-25 బుక్స్ కి నేను ఈ నోట్స్, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాను. డాక్టర్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ అండ్ అప్పటి నుంచి కూడా నా మైండ్ లో ఉండిపోయింది ఆ స్టోరీ. అలాగే సిడ్నీ షెల్డన్ ది సిడ్నీ షెల్డన్ నావల్స్ 2-3 నావల్స్ కి ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ అండి. ఇది అట్లనే ఇతంది నాట్ ఎ పెనీ మోర్ నాట్ ఎ పెనీ లెస్ కి రాశాను. అండ్ ఐ రోట్ ఫర్ ధర్మయుద్ధం కదా, అది దాని తెలుగులోకి మల్లాది గారు ధర్మయుద్ధం అని రాశారు. ధర్మయుద్ధం ఐ థింక్ ఇట్స్ మోర్ ఇంటూ కేన్ అండ్ బెల్ అనుకుంటా కదా. ఈయన డబ్బు టు ది పవర్ డబ్బు రాశారు, దానికి ఇన్స్పిరేషన్ నాట్ ఎ పెనీ మోర్ నాట్ ఎ పెనీ. ఓకే, నాకు ఐ మీన్ ఐ డోంట్ రికాల్ ధర్మయుద్ధం ఇమ్మీడియట్లీ, బట్ నాట్ ఎ పెనీ మోర్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నావెల్స్ విచ్ అంటే ఒక స్ట్రాంగ్ వార్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే
నేను రాసుకునే వీటిలో చాలా వాటిలో ఆ వార్ కైండ్ ఆఫ్ అంటే ఒక చాలా మామూలు యంగ్ యూనో ఇన్సిగ్నిఫికెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సొసైటీలో ఒక అద్భుతమైన ఒక అస్సలు ఢీకొనలేని ఒక ఆలోచించలేని ఒక ఇది కొండని పొట్టేళ్ళు ఢీకొంటూ ఉంటాం కదా. సో అటువంటి వార్ మన దీనిలో డ్రామా క్రియేట్ చేయడానికి నాకు ఈ నవల్స్ ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఇన్ఫాక్ట్ ఎండమూరి నవల్స్ తీసుకున్నా సరే మీరు యూ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ వార్, డబ్బు టు గొర్ర డబ్బు కానీ, అభిలాష కానీ, మరణ మృదంగం కానీ. సో ఇవన్నీ కూడా అటువంటి యూనో ఇన్స్పిరేషన్స్ ఇచ్చినాయి. సో సాహిత్యం డెఫినెట్లీ నాకు యూనో దే కైండ్ ఆఫ్ పుష్ మీ ఇన్ టు ఎ జోన్ వేర్ నేను రాయగలను అనే కాన్ఫిడెన్స్, నేను రాసి తీరాలనే ఇది, నేను కాబట్టి ఇంకెవరు రాస్తారనే ఒక పొగరు తీసుకొచ్చింది మాత్రం మన సాహిత్యం. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎండమూరి. ఈవెన్ నాకు ఐ థింక్ ఐ వాజ్ 7 or 8 యూనో వెన్ ఆంధ్రభూమిలో ఆయన నావల్స్ వెన్నెల ఆడపిల్ల, తులసి దళం అవి వచ్చే టైంకి ఎలా వెయిట్ చేసేవాళ్ళో నాకు బాగా గుర్తుంది నాకు. సో ఆయన డెఫినెట్లీ హీ మేడ్ మీ ఇంటూ వాట్ ఐఎమ్ ఎ రైటర్ టుడే. బట్ దాని నుంచి నేను డెవలప్ అయ్యానా లేకపోతే జస్ట్ మైగ్రేట్ అయ్యానా తెలియదు కానీ, బట్ ఇంగ్లీష్ వీళ్ళు ఫ్రెడరిక్ ఫోర్సిత్ ఫర్ దట్ మ్యాటర్, సో వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ దే గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ టు మై రైటింగ్. అంటే యూ జస్ట్ స్పోక్ మై వర్డ్స్. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు పెరిగినప్పుడు మనం ఐ థింక్ స్కూల్ కాలేజీల్లో అక్షరం మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళ జీవితం ఈ గ్రాఫ్ లోనే నడుస్తుంది అనిపిస్తుంది. కాకపోతే తేడా ఏంటంటే నేను చిట్టారెడ్డి సూర్యకుమారి, ఎద్దనపూడి, మల్లాది, ఎండమూరి వరకు వచ్చి ఇంకా ఎండమూరి గారి శైలి దగ్గర ఆగిపోయాను నేను. అంటే మన జనరేషన్ పర్హాప్స్ ఎండమూరి గారు అవి చదవలేదు, కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే ఎందుకు చాలా మనతో మాట్లాడుతున్నప్పుడు ఇండియా బ్యాక్గ్రౌండ్ లో ఆ ఎరాలో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మనకి ఏది మార్కెట్ లో అవైలబుల్ అది చదివారు మీరు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నవల్ చాలా ఉండొచ్చు, కానీ ఆ తరం వాళ్ళకి మనకి రైట్ అవే దొరికిన కొన్ని బుక్స్ లో ఒకటి షిడ్డి షెల్డన్. కాబట్టి మీరు అదే చదవడంలో విచిత్రం లేదు. కాకపోతే అది చదివి దాన్ని ప్రభావితమై ఇలా 12 నవల దాకా అలా రాయడం అనేది చాలా గొప్ప. అంటే చాలా మంది బట్ మీరు రాసినవి ఏం చేసుకున్నారు? మీ దగ్గరే ఉంచుకున్నారా, అలా ఎవరికైనా ఇచ్చారా? నా దగ్గర ఉన్నాయండి చాలా. ఒకసారి లోపల పైన అటక తీస్తే బానే ఉంటాయి. And my wife also knows the importance of those papers. అంటే ఇప్పుడంటే ఇది వచ్చేసాక టైప్ చేసుకుంటూ కూర్చుంటున్నాం కానీ, బట్ ఇంతకుముందు అప్పట్లో ఓన్లీ రైటింగే కదా. సో ఐ యూస్ టు రైట్. రకరకాల లెవెల్స్ లో రాసేవాడిని. లైక్ ఎనీ అదర్ రైటర్ యూస్ టు డూ. ఒక 15-20 ఏళ్ల క్రితం ఏ రైటర్ అయినా సరే తప్పదు అలా రాయక. ఎందుకంటే థాట్ నడుస్తుండగా వచ్చే థాట్ వాల్యూ ఏంటో అది మర్చిపోతే వచ్చే ఇది ఉంటుంది కదా, టెన్షన్ పడతాం కదా, అప్పుడు తెలుస్తుంది మనకి ఆ థాట్ వాల్యూ ఏంటనేది. సో అప్పుడు ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఇది పెట్టుకున్నాను. నేను ఎక్కడ ఎంత ఇంపార్టెంట్ దీనిలో ఉన్నా సరే థాట్ వస్తే పక్కన ఇమ్మీడియట్ గా రికార్డ్ చేసేస్తాను. నాకు కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నాను నేను. సో ఆ కోడ్ లాంగ్వేజ్ లో నేను ఐ టైప్ ఇట్ నౌ, ఆర్ ఇప్పుడంటే మొబైల్లో యూ హ్యావ్ నోట్ ప్యాడ్స్. సో అట్లాంటి నోట్ ప్యాడ్స్, అట్లాంటి పేపర్స్ నా దగ్గర ఉండే. ఈవెన్ ఆ పేపర్స్ కూడా ఐ హ్యావ్ దమ్ విత్ మీ నౌ. ఐ కాంట్ సే ఆ పేపర్స్ ఇప్పుడు చూస్తే అవి ఎక్కడి వరకు వచ్చాగినాయని నేను చెప్పగలనా లేదు తెలియదు కానీ, బట్ యా. సో అవే కదా. ఇన్ఫ్యాక్ట్ నేను స్క్రీన్ ప్లేస్ రాసిన తర్వాత ఎవ్రీ స్క్రీన్ ప్లే ఐ డెవలప్డ్ ఇట్ ఇన్ టు ఫిల్మ్. అంటే ఫిల్మ్ ఒక ప్రాజెక్ట్ లాగా నేను రిపోర్ట్ లాగా తయారు చేసేవాడిని. ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు 20 ఏళ్ల క్రితం వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ యూస్ టు గెట్ ఎ చార్ట్ పేపర్ తీసుకొని దానికి 4 P's ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. అంటే పీపుల్ ఏంటి, ప్రైస్ ఏంటి, ప్రిమైస్ ఏంటి, ప్లాట్ ఏంటి. సో ఇవన్నీ కూడా రాసి దాన్ని ఒక చార్ట్ లో డివైడ్ చేసి అట్లా. సో ఆ చార్ట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. whenever I used to go to a producer to narrate a story, I used to take these charts along with me. ఈ చార్ట్ తీసుకెళ్ళి, sir, this is not just the story I'm coming to you with. I'm coming to you with an entire plan.
ఎంటైర్ ప్లాన్ ఆన్ హౌ టు డూ ద ప్రాజెక్ట్. సో యా దట్స్ ఆ చార్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని నా దగ్గర. ఇప్పుడు మీరు అంటే దీని ఈ రచనలకి సినిమా ఇండస్ట్రీకి పరిమితమా, లేకపోతే అంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీరు సమగ్రమైన ప్రతిదీ 10 స్టెప్స్ పైనుంచి చూసే ప్రాజెక్ట్ మేనేజర్ లాగా ఉన్నారు మీరు ఐటీలో కూడా పనిచేస్తారు? యా నేను ఇన్ఫాక్ట్ ఐ జాయిన్ మై ఎంబీఏ ప్యారలల్ టు జాయినింగ్ మై గురు దాసరి గారి దగ్గర జాయిన్ అయిన టైంలోనే నేను ఎంబీఏ కూడా జాయిన్ అయ్యాను. సో it's pretty much a destined and planned journey. So I always wanted to be a good filmmaker who understands both the creative side, the production side, and the management side of filmmaking. So it's not just but ఏ సినిమా అయినా ఏ క్రియేటివ్ ప్రోడక్ట్ అయినా సరే ఐడియా తోటే స్టార్ట్ అవుతుంది. సో నా దగ్గర నా ప్రైమ్ సోర్స్ కానీ నా ప్రైమ్ స్ట్రెంగ్త్ కానీ ఐడియా అనేది నా ఉద్దేశం. సో నా ఐడియా ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దట్స్ వాట్ టేక్స్ యూ ఆల్మోస్ట్ 50-60%. దాని నుంచి మీరు ఎంత దాన్ని మదిస్తూ పోతారు, ఎన్ని రోజుల్లో ఎంత ఫాస్ట్ గా, ఎంత లేయర్డ్ గా, ఎంత సమగ్రంగా అది తయారవుతుంది అనే దానిలో ఉన్న ఆ ఐడియాలో ఉన్న డెప్త్ అండ్ స్ట్రెంగ్త్ బట్టి తెలుస్తుంది అది. బట్ మీరు ఫైనల్లీ ఒక ప్రాజెక్ట్ సినిమా తయారైపోయి సినిమా నుంచి ప్రేక్షకులు మనం వేరు వేరు చోట్ల వాళ్ళు రియాక్ట్ అయ్యే తీరు కూడా చూస్తే మీరు ప్రతి చోట కూడా మీరు ఆ ఐడియా స్ట్రెంగ్త్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ మీరు ఒక నిద్రలేని రాత్రి మీరు రాసుకుంటారు, ఆ ఐడియా రాసుకుంటారు మీరు ఒక చిత్తుక అయితం మీద. సో అదే ఐడియా, దట్ ఐడియా ఇస్ వాట్ టేక్స్ యూ టు దట్ లాంగ్ అండ్ దట్ వండర్ఫుల్ జర్నీ which involves so many people, వేరు స్టేజెస్ లో వేరు మనుషుల్ని తీసుకుంటూ at the end of the journey it takes millions of audience also in its fold. సో ఆ ఐడియా అనేది నా స్ట్రెంగ్త్ అనేది నా ఉద్దేశం. అది ఎంత బాగా నేను దాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఆర్ ప్రాజెక్ట్ గా దాన్ని ప్రజెంట్ చేయగలుగుతున్నాను, ఎంత ఇదిగా దాన్ని ఫైనల్లీ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాను అనేది సెకండరీ. బట్ yeah, I believe in the strength of my idea. Yeah, and I agree అండి. అంటే స్ట్రెంగ్త్ మీద ఐడియా ఒకటే కాదు, ఐ బిలీవ్ యువర్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ కేపబిలిటీ ఆల్సో. అంటే ఇప్పుడు అన్నట్టుగా ఐడియాస్ ఒకే పాయింట్ నుంచి, ఒకే సోర్స్ నుంచి బోల్డ్ మందికి ఐడియాలు రావచ్చు ప్యారలల్ గా. అందుకే ఒకటే కథ మనకి ఎన్ని తెలుగు సినిమాల్లో వందల వేల సార్లు చెప్పబడినా కూడా కథ బలం వల్ల గెలవవు, కథనం బలం వల్లే ఆడతాయి సినిమాలు. సో ఐ థింక్ స్క్రిప్టింగ్ ఎబిలిటీ, నేను అంకుల్ మీరు డైరెక్ట్ చేశారు, రాశారు, దానికన్నా ఎక్కువ అంటే ఆంధ్ర పోరి తర్వాత అయితే కూడా ఐ థింక్ 2.0 నడుస్తుంది. కానీ అన్నిటికన్నా ఋషి సినిమాలో నంది అవార్డు గెలుచుకుంది, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అది సో డిజర్వింగ్. అండ్ ఐ థింక్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది కదా దానికి, బెస్ట్ డైరెక్టర్. లెట్ మీ క్లారిఫై, దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఒక ఫెస్టివల్ జరుగుతుంది లైక్ ఎనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. దానిలో నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అంటే ఐ రిక్వెస్ట్ పీపుల్ నాట్ టు కన్ఫ్యూజ్ విత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, దట్ ఈస్ గివెన్ ఓన్లీ టు లెజెండ్స్ లైక్ ఎల్వి ప్రసాద్ గారు, దాసనారాయణరావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళకు వచ్చింది. దాసనారాయణరావు గారు గెట్ ఇట్? నో, సారీ, విశ్వనాథ్ గారు. సో దీస్ ఆర్ ది గైస్ హు గాట్ ఇట్. ఐ మీన్ ఐఎమ్ నోవేర్ ఈవెన్ డ్రీమింగ్లీ నియర్ టు ఇట్. సో అది పక్కకు పెడితే, యా దెర్ ఈస్ ఋషి ఈస్ మై ఒరిజినల్ వర్క్, ట్రూలీ ఒరిజినల్ వర్క్. మిగతా వాటిలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అండ్ అయితే 2.0 of course is my original work. Andhrapuri and Uncle is a story by AVS garu, which మేమిద్దరం కలిసి and Totapalli Madhu garu కలిసి we developed it into a screenplay and dialogue version, and I directed the film. So it's not my complete work. I should not claim it to be. Andhrapuri is a remake of a Marathi film. అయితే again మరాఠీ సినిమా చూసిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీయచ్చా తీయకూడదా అని చెప్పనేది ఒక ఇది వస్తుంది. ఎనీ ఐడియేటర్, ఎనీ ఒరిజినల్ ఐడియేటర్కి వచ్చే డౌట్ ఏంటి అంటే, నా థాట్ నేను తీసుకుంటాను, దాన్ని బాగా నేను ప్రజెంట్ చేయగలను, దెన్ టేకింగ్ సమ్ అదర్ ఐడియా
ఫ్రమ్ సమ్వన్ ఎల్స్ సమ్ అదర్ సోర్స్ అండ్ డూయింగ్ ఇట్ అనేది అది ఒక రకమైన ఈగో తోటో ఒక రకమైన కాన్ఫిడెన్స్ తోటో హీ ఆర్ షీ డజంట్ వాంట్ టు డూ ఇట్. బట్ టైం పాస్ అనే మరాఠీ సినిమా చూసిన తర్వాత మాకు చాలా బాగా అనిపించి దాన్ని ఇమ్మీడియట్ రైట్స్ తీసుకొని అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కి చూపించి మీకు ఎలా ఉంది, ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని వాళ్ళని అడిగి, I told you, I'm also a management graduate, so I always believe in, getting a good market research out of a basic idea, and then అది ఎలా తీస్తే బాగుంటుంది అనేది కొన్ని ఐడియాలు వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని నాకు తోచిన చేంజెస్ చాలా చేసి అక్కడి నుంచి we made it into a film. So I can say Andhrapuri is not my original idea, but finally it came out to be definitely 50% original. Then even music kuda you can see there is a vast difference between original Marathi music Andhrapuri music ki kuda చాలా తేడా ఉంటుంది మీ ఫైనల్ మ్యూజిక్ చూస్తే. అంటే there is a soul in every music, right? every album, every song, every lyric. So our soul that is pretty different from what Marathi film has. So that's the idea. But again, యాక్చువల్లీ అంకుల్ కూడా చాలా నీట్ మూవీ అది. అంటే అది అదే అంటారు కదా, ప్రేక్షకులకు ఏం కావాలో ఆ నాడి తెలుసుకోవడం ఎంత కష్టమో. అంటే సమయం సందర్భం లేకుండా అడ్డదిడ్డ పాటలు వచ్చి వియర్డ్ గా ఉండే కొన్ని కథనాలు ఎందుకు ఇట్టాయో నాకు అర్థం కాలేదు. అంకుల్ ఎందుకు అంతగా ఆడలేదు నాకు అర్థం అవ్వలేదు. అది బానే ఉంది చాలా వాటికన్నా. అంటే ఇందాక అన్నాను కదా, ఏదో ర్యాండమ్ గా ఒక మనిషి సినిమాల మీద ఇంట్రెస్ట్ తో నటించడము దర్శకత్వం చేయడం వేరు. ఒక మేనేజ్మెంట్ డిగ్రీ ఉన్న పర్సన్ థింకింగ్ వేరేగా ఉంటుంది, అండ్ దెన్ ఆ డిసిప్లిన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీ దాంట్లో అన్ని కలగలిపినదే కదా. అందుకనే చెప్తాను కదా, వ్యాలీ వేదిక ఓన్లీ సంస్కారవంతమైన తోపుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. తోపుల్లా ఉండాలి, కానీ వాళ్ళలో ఒక టింజ్ ఉంటుంది. అంటే మీరు రాసిన స్క్రిప్ట్స్ లో వాటిలో చూస్తే కూడా అందులో భాష ఉంది, పకడ్బందీగా ఆలోచించిన తీరు తెలుస్తుంది. ఏదో ర్యాండమ్ గా చేతికి వచ్చింది రాసేసి ఇప్పుడు ఒక ఫైట్ పెడదాం, ఇప్పుడు ఇలా పెడదాం, ఇది ప్రేక్షకుల మీద పడేద్దాం అనకుండా ఒక నిబద్ధతతో కూడిన రాత అది. అండ్ దెన్ ఎస్పెషలీ నాకైతే ప్రత్యేకమైన అభిమానం ఎవరంటే రైటర్ టర్న్ డైరెక్టర్స్, డైరెక్టర్ టర్న్ యాక్టర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిహైండ్ ద సీన్స్ కూడా అంత పరిపక్వంగా చూసుంటారు కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో. ఇప్పుడు నటులు ర్యాండమ్ గా ఉండడం వేరు. యాక్చువల్లీ దాని మీద మీ అభిప్రాయం అడగాలి. మీరు ఇంతమంది నటుల్ని చూసుంటారు కదా సెట్స్ మీద. ఒకళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, అక్షరం మీద ప్రేమ లేకుండా బాకీ తెచ్చుకున్నట్టు వచ్చి యాక్షన్ అనగానే ఒక డైలాగ్ అప్పచెప్పే ఒక నటుడికి ఒక అక్షరాన్ని ప్రేమించి దాన్ని రాసి స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉండాలి అని ఒక 360 degrees లో ఆలోచించి రాసుకునే అతను నటించేదానికి మీకు తేడా ఏమైనా కనిపిస్తుందా, కనిపించదా? ఉంటుందండి, చాలా ఉంటుంది. చాలా మామూలుగా కాదు. ఇన్ఫాక్ట్ నేను ఈవెన్ యాజ్ అన్ యాక్టర్ గా మారిన తర్వాత కూడా నేను ఐ వెంట్ అంటూ సెట్స్ అండ్ వేరే సీనియర్ నటులతో చాలా మందితో నేను యాక్ట్ చేశాను, ఇంక్లూడింగ్ వెరీ రీసెంట్లీ ప్రకాష్ రాజ్ గారు. ఈ డజంట్ హీఈస్ నాట్ తెలుగు ఆయన కాదు కదా ఆయన, బట్ తెలుగు నేర్చుకొని తెలుగు భాషని తెలుగులో రాసుకొని తెలుగు దానిలో ఉన్న న్యూయెన్సెస్ ని మొదట ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో, తర్వాత రైటర్తో, తర్వాత డైరెక్టర్తో కూర్చొని దాని అంటే అక్షరం విరుపేంటి, ఆ అక్షరం విరుపును కూడా నేర్చుకొని మాట్లాడే మనిషి ఆయన. యూ కెన్ సీ వేర్ హీస్, యూ కెన్ సీ వేర్ ప్రకాష్ రాజ్ గారు ఇస్. మీరన్న పాయింట్ కరెక్ట్. పూర్తిగా అర్థం చేసుకొని భాషని అవగాహన చేసుకొని అది ఆ భాష నాకు క్యారెక్టర్ కైనా లేకపోతే క్యారెక్టర్ నుంచి స్టోరీకైనా, స్టోరీ నుంచి స్క్రీన్ కైనా ఏ విధంగా ట్రాన్స్లేట్ అవుతోంది అనేది తెలవటము ఒక ఇదవుతే, అదే దీనిలో కెమెరా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, కెమెరా నన్ను ఏ విధంగా క్యాప్చర్ చేస్తుందని తెలవటం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక స్టేజ్ యాక్టర్కి అయితే మీకు ఫస్ట్ పార్ట్ తెలుస్తే చాలు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ పార్ట్ లో కూడా స్టేజ్ యాక్టర్ అయితే మీకు ముఖ కవళికలు అనేది పూర్తిగా క్యాప్చర్ అవ్వదు థియేటర్లో, స్టేజ్ మీద. బట్ సినిమాలో అలా కాదు. సినిమా మీ ముఖ కవళికల్ని క్యాప్చర్ చేయడం కోసం కట్ చేసి ఇంకొక క్లోజప్ కోసం వస్తాడు అతను. సో ఏ విధంగా నేను మాట్లాడగలిగింది, అంటే ఒక క్లోజప్ పెడితే కెమెరా నా దగ్గరగా పెడితే నేను ఎంత మూవ్ అవ్వాలి,
అలాగే దూరంగా పెడితే ఎలా నా ఏ బాడీ పార్ట్స్ మూవ్ అవ్వాలి, ఎంత మూవ్ అవ్వాలి, కెమెరా మూవ్ అవుతుంటే నేను ఏ విధంగా దానికి అడ్జస్ట్ అవ్వాలి, లైట్ ఎక్కడుంటే నా ఫేస్ మీద ఎలా పడాలి, ఇవన్నీ కూడా ఒక సినిమా నటుడికి తెలవాల్సిన ఇవన్నీ కూడా. పర్హాప్స్ నేను డైరెక్టర్ గా ఉండి యాక్టర్ గా అవ్వటం వల్ల పర్హాప్స్ కొద్దిగా నాకు అవి తెలిసి ఉన్నాయి అనుకోవచ్చు నాకు. బట్ చాలా మంది నేను చూసిన ఈ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ జర్నీ అండ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆఫ్ మై జర్నీ, చాలా మంది యాక్టర్స్ దే ఆర్ న్యాచురల్లీ బార్న్ అండి. అక్కడికి వచ్చి ఒకసారి చేసేస్తారు. వాళ్ళ కెమెరా అంటే ఏంటో తెలియదు, ఇదంటే ఏంటో తెలియదు, ఏది మన లైట్స్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి యూనో కో యాక్టర్స్ ఏ విధంగా వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు అనేది వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఒక వింత లోకంలో వాళ్ళు ఏం చెప్పబోతున్నారో దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని పెర్ఫామ్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే 2.0 కోసం మేము బాంబే వెళ్ళి ఇది చేసాం, ఆడిషన్స్ చేసాం. బికాస్ వీ డిడ్ బోత్ లాంగ్వేజెస్, తెలుగు అండ్ హిందీ రెండు చేసాం అది. సో బాంబేకి వెళ్ళి హిందీ స్పీకింగ్ వాళ్ళని కూడా మేము ఆడిషన్ చేసాం. అక్కడ దొరికే జెమ్స్ ఒక్కొక్కళ్ళు, అసలు వాళ్ళు ఒక వింత లోకంలో వాళ్ళు ఇదవుతూ ఉంటారండి. అది ఆ లోకం అంటే మన దీనికి అంటే ఇందాక చెప్పినట్టు కెమెరాకి, అలాగే డైరెక్టర్ విజన్ కి, డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అడాప్ట్ అవుతారు అనే దానికోసము మేము ఒక వర్క్ షాప్ కూడా చేసాం. సో ఆ వర్క్ షాప్ లో వి గ్రూమ్ దెమ్ ఫ్రమ్ a good stage actor into a good film actor. You will see on the screen మీద వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఒక మామూలు యాక్టర్ కి, అంటే ఒక మామూలు ప్యాషన్ తోటి వచ్చి చేసి వెళ్ళిపోయే యాక్టర్ కి ఒక ట్రైన్డ్ థియేటర్ యాక్టర్ కమింగ్ అండ్ ట్రైన్ ఫర్ ది కెమెరా అండ్ డూయింగ్ ఫర్ ది కెమెరా అనే యాక్టర్ కి దెర్ ఇస్ అ క్లియర్ డిఫరెన్స్. మన తెలుగుకి పర్హాప్స్ మనం వాట్ వీఆర్ లూజింగ్ ఇస్ స్టేజ్ టాలెంట్, థియేటర్ టాలెంట్ మన దగ్గరికి రాకపోవటం అనేది మాత్రం ఒక పెద్ద ఇదది. నాకు తెలిసి థియేటర్ చేసి లాస్ట్ మన దగ్గర ఇది, ఐ మీన్ పార్డన్ మై ఇగ్నోరెన్స్ ఇఫ్ దెర్ ఆర్ ఆల్రెడీ, భరణి గారు పర్హాప్స్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్, ఉత్తేజ్ ఈజ్ డెఫినెట్లీ వన్, రావు రమేష్ గారు ఎంత చేశారో తెలీదు థియేటర్. సో దీస్ ఆర్ ది నేమ్స్ ఐ కెన్ ఇమ్మీడియట్లీ రికాల్. ప్లీజ్ అగైన్ I want you to forgive me if I left out some names. So point is, theater is definitely helping. Theater helps you in Vinay Verma gar, actually. Vinay Verma is a wonderful actor. He's doing wonders in film acting lo. So itlanti వీళ్ళతోటి interaction that definitely gives me a wonderful kick in so డైరెక్టర్ గా వచ్చిన తర్వాత యాక్టర్ గా ఏ విధంగా మీరు యాక్టింగ్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది అంటే, మేబీ నా మీద కెమెరా ఉంటే పక్క తప్పించి అదర్వైజ్ మిగతా వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. కానీ దానికి ఒక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కూడా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని వచ్చేసి షూటింగ్ స్పాట్ లోకి నేను ఇది చేయాలా ఓకే అని చెప్పేసి వెళ్ళిపోవడం వేరు. ఇప్పుడు మీరు ఆ గ్రౌండ్ వర్క్ నుంచి మీకు అన్ని ఆకలింపు ఉన్నాయి. ఒక రైటర్ గా, ఒక డైరెక్టర్ మీకు ఎంత ఆకలింపు ఉందంటే, మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఒక డైరెక్టర్ ఒక తప్పుదోవలో వెళ్తున్నప్పుడు, లేకపోతే మిగతా సహనటులందరూ సరిగ్గా చేయలేనప్పుడు అదొక బాధ. మీరు చెప్పలేరు. మీరు డైరెక్టర్ అయితే వేరే విషయం, బట్ వేరే వాళ్ళ సినిమాలో నటిస్తున్నప్పుడు మీరు ఆ తప్పు చెప్పలేరు. అంటే ఒకలాంటి మదనే కదా అది, మీరు ఏమి చేయలేరు. తప్పు అని కూడా కాదు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ప్రతి వాడికి ఒక విజన్ ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది. యూనో డైరెక్టర్ ఒక రకంగా చేస్తుంటే ఆ డైరెక్టర్ నేనైతే ఇలా చేసేవాడిని అని అనుకోకుండా, ఇంపాసిబుల్, ఒక ఆడియన్సే అనుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసి ఆడియన్సే అనుకుంటాడు. ఇక ఒక 3-4 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత దాని ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా, నేను మా గురుగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నప్పుడే మా గురుగారు చేసే ఒక షార్ట్ పెడితే ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పని నేను అనుకున్న రోజులు ఉన్నాయి. సో నేను యాక్టర్ గా టర్న్ అయిన తర్వాత నేను వాళ్ళు డైరెక్టర్ చేస్తున్న దీని కానీ కెమెరామెన్ ఒక రకమైన దీంతో వెళ్తుంటే, స్కీమ్ తోటి వెళ్తుంటే ఎందుకు ఇలా చేశారు అని అడగకుండా ఉండగలగటం అనేది చాలా. నేను యాక్టర్ గా వెళ్ళిన తర్వాత నేను డైరెక్టర్ అయితే ఫస్ట్ అడిగేది వాట్ ఈస్ ద లెన్స్ యూఆర్ పుట్టింగ్ అని అడుగుతాను ఆ కెమెరామెన్ ని. సో నేను షార్ట్ లోకి వెళ్ళిపోగానే 2-3 సార్లు నేను అడగటం, ఒక్కసారి అడిగి నేను కెమెరామెన్ రియాక్షన్ చూసి ఆగిపోయిన రోజులు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటి అంటే, నేను ఎంతవరకు ఉన్నాను ఫ్రేమ్ లో అని నేను తెలుసుకోవడం కోసం. కెమెరా ఒక రేంజ్ లో పెట్టి ఒక రకమైన లెన్స్ పెడితే 40 mm ఆర్ 16 mm ఏదైతే పెడితే
ఎంత వరకు నాది ఉంటుంది అనేది నాకు ఒక విజువలైజేషన్ ఉంటుంది. సో నేను దాని ప్రకారంగా నేను యాక్ట్ చేద్దాం అనేది నా ఐడియాతో నేను అడుగుతాను. బట్ ఇమీడియట్లీ వాళ్ళు చూసిన చూపుకి యూనో ఐ కైండ్ ఆఫ్ ఓకే దిస్ నాట్ మై ప్లేస్ అని చెప్పి ఇది తీసుకొని మళ్ళీ చేసినవి ఉన్నాయి. అలాగే యాక్టింగ్ చేస్తూ ఫస్ట్ మూవీ కళ్యాణ వైభోగమే నా అఫీషియల్ ఎంట్రీ ఇంటూ యాక్టింగ్. సో దానిలో చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతూ కెమెరాలోకి చూసేవాడిని. సో నందిని షీ కేమ్ అండ్ గేవ్ మీ బ్యాంగ్ వన్ డే, ఏంటి మీరు కెమెరా వైపు చూస్తున్నారు ఏంటి, కెమెరా ఆఫ్ చేసి వర్క్ చేద్దామా అని. సో దట్స్ ఎన్ ఐ రియలైజ్డ్ ఓకే ఐ డెఫినెట్లీ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, దానివల్ల ఏమవుతుంది మళ్ళీ కాన్షియస్నెస్ వస్తుంది యూనో. సో ఈ కాన్షియస్నెస్ లేకుండా ఈ టు బి ఎ గుడ్ యాక్టర్ నా స్ట్రెంగ్త్ ఏంటి అని నా ఉద్దేశం ఏంటంటే డైలాగ్ని బాగా అర్థం చేసుకొని ఒక లాంగ్ లెంగ్దీ డైలాగ్ అనే సరే నేను చెప్పగలగటం. ఒక డైలాగ్ యాక్చువల్లీ దీనిలో మన కళ్యాణ వైభోగంలో ఒక పెళ్లి గురించి అని చెప్పిన డైలాగ్ చాలా బాగా పాపులర్ అయింది. చాలా మంది ఎందుకంటే మీరు పందిర్లో చెప్పిన డైలాగ్ అది ఎలా ఉందంటే మీరు ఎక్కడ ఒక డైలాగ్ ఎవరో రాసింది యాజ్ ఇట్ ఈస్ గా అక్షరం మ్యాచ్ చేస్తూ చెప్పినట్టు లేదు. అది మీరు ఆ డైలాగ్ మొత్తం అర్థం చేసేసుకుని మీ సొంత భాషలో చెప్పినట్టు చాలా మంచి సీన్ ఆ సినిమాలో. చాలా మంచి సినిమానే అద్భుతం, నాకు చాలా ఇష్టమైన సినిమా అది. దాంట్లో మీ పాత్ర అండ్ ఆ డైలాగ్ ఆ పర్టికులర్ సీన్ లో మీరు పెళ్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అది కూడా మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ ధన్ 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 మన మ్యూజిక్ లతో గొంతు రేసి అవేం లేదు, చాలా సింపుల్ అండ్ కామ్ లో జనాల బుర్రకి ఎక్కేలాగా. ఇట్స్ రైటర్ డైరెక్టర్స్ షార్ట్ అండి, సీన్ అండి అది. ఇన్ఫాక్ట్ నేను వెళ్ళినప్పుడు నా మొదటి రోజు అంటే అంతకుముందు నాకు స్క్రిప్ట్ నాతో షేర్